విజయనగరం జిల్లా గొర్ల మండలంలో తెట్టంగి ఆర్ఎస్కే సెంటర్, భారత ఆగ్రో రైస్ మిల్ని సివిల్ సప్లై ఎండి మంజీర్ జిలానీ సమూన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్కే సెంటర్లో ఉన్న టెక్నీషియన్స్కి నిర్దిష్ట ట్రైనింగ్ లేకుండా నియమించినందుకు సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ధాన్యంలో తేమ శాతం, ట్రక్ సీట్, రైతుకి వాహనాలు కేటాయింపు పలు అంశాలపై ఆరా తీశారు. ఆర్ఎస్కే ఇచ్చిన టెస్టింగ్ శాతానికే మిల్లర్లు ధాన్యం తీసుకోవాలని సివిల్ సప్లై డీటీకి ఆదేశించారు. రైతు దగ్గర మిల్లర్లు 1 కేజీ కూడా తరుగు తీసుకోకూడదని అన్నారు. అలా ఎవరైనా తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని రైతులకి తెలిపారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్పై రైతులకి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సంబంధించిన ఈరోజు విజయనగరం జిల్లాకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఆల్ నార్థన్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్తో మినిస్టర్ గారు కూడా, అదేవిధంగా మన కమిషనర్ గారు కూడా మీటింగ్కి పార్టిసిపేట్ చేశారు వాళ్ళు. దాని తర్వాత సీఎం గారి నుంచి కూడా ఈరోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చాయి. ఖచ్చితంగా ఎక్కడైనా రైతులకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూడాలి. మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన రెవెన్యూ సిబ్బంది కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫార్మర్కి ఎట్లా మేలు అవుతుందో దాని ప్రకారం మనం చూసుకోవాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో ప్రిపేర్డ్నెస్ బాగానే ఉంది, మొత్తం స్మూత్గా ఇప్పటివరకు నడుస్తున్నది. బట్ వర్షం వస్తే ఆ టైంలో ఖచ్చితంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ పూర్తిగా టెస్ట్ అయిపోతున్నది. దానికోసం కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఖచ్చితంగా మీరు ముందు నుంచి అలర్ట్గా ఉండాలి. ఏమీ ఇష్యూస్ రాకుండా మిల్లర్ నుంచి కానీ, అదేవిధంగా మిడిల్ మెన్ సంబంధించిన ఇష్యూస్ ఏమీ రాకుండా మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్, ఈ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సేకరణ చేసేటప్పుడు రైతుల దగ్గర వెయిటేజ్ వేయకుండా ట్రాక్టర్ వెళ్ళి వెయిటేజ్ పెట్టి వాళ్ళు ఇచ్చిన బ్యాగులకే వీళ్ళు ట్రక్ సీట్ కొడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న టీఏతో, అదేవిధంగా విఏతో మాట్లాడడం జరిగింది. సో వే చేసేసి కాంటాక్ట్ చేసేసి వాళ్ళు బండి మీద పెడుతున్నారు. మిల్లర్లు 8 కేజీలు ఈ బ్యాగులో ట్రక్ సీట్ జనరేషన్ చేసిన తర్వాత అది మార్చడానికి వీలు ఉండదు. ఖచ్చితంగా అదే మిల్లర్లే వెయిటేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇన్ని బ్యాగులైనా వాళ్ళు ఇస్తే వీళ్ళు ట్రక్ సీట్ కొడతారు. దానివల్ల రైతు బాగా లాస్ అవుతాడు. 15 కేజీల వరకు దానికి సంబంధించిన ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దట్ ఎక్కడ నుంచి మనం ఈ ట్రక్ మూవ్ చేస్తున్నామో అక్కడే ట్రక్ సీట్ జనరేట్ చేయాలి. అక్కడ మిల్ దగ్గర పోయి తర్వాత ట్రక్ సీట్ జనరేట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఆరిజిన్ నుంచి ట్రక్ సీట్ జనరేట్ చేయాలి. తర్వాత మిల్లర్ అక్కడ ఎక్నాలజ్మెంట్ మాత్రమే చేస్తారు, మార్చడానికి వీలు. ధాన్యంలో తేమ ఉంది, మాకు కొంత డామేజ్ ఇవ్వమని వాళ్ళు అక్కడ. విజయనగరంలో అలాంటి ఏమీ ప్రాబ్లం రాలేదు. కొన్ని జిల్లాల్లో మాకు ప్రాబ్లం వచ్చాయి అలాంటివి, బట్ అవి మనం తీసుకుంటున్నాం. సార్, ఇటువంటి వాటికి ఎటువంటి కంప్లైంట్ ఎవరికైనా చేసుకోవాలా ఏంటి? ఇప్పుడు చాలా ట్రాక్టర్లు అంటే మిల్లులో తీసుకెళ్ళిన తర్వాత అంటే రైతు ధాన్యం బాగాలేదనేసి 8 కేజీలు, 9 కేజీలు, 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటుంటారు. అలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆల్రెడీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 1967కి కంప్లైంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టడం జరిగాయి. సో అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.